మా ఇంట్లో ఇలా టమాటా రసం చేస్తే అన్నంతో పాటు తినడమే కాకుండా గ్లాసుల్లో పట్టి మరీ తాగేస్తారు. అంత బావుంటుంది మరి. ఇంక ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మా అమ్మమ్మ, అత్తయ్య వాళ్ళు కూరలు మొత్తం పక్కన పెట్టేసి అన్నం మొత్తం కూడా రసంతోనే లాగిచ్చేస్తారు. ఇంత టేస్టీగా ఉండే టమాటా రసాన్ని అందరూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి నా స్టైల్‌లో అయితే టమాటా రసం పెట్టి చూపిస్తాను. ఇంక మీరు కూడా ట్రై చేసి తిని చెప్పండి ఎలా ఉందో. నా చేతి టమాటా రసం రుచి చూసిన ప్రతి ఒక్కరూ కూడా రెసిపీ చెప్పమని అడిగారు. ఇప్పుడు ఆ సీక్రెట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద అయితే ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలనైతే తీసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, అలాగే 4, 5 పచ్చిమిర్చి చీలికలనైతే తీసుకోండి. వీటిని ఆయిల్‌లో 2 నిమిషాల పాటు దోరగా వేయించండి. తరువాత 3 ఎర్రగా పండిన టమాటాల్ని తీసుకొని సన్నటి ముక్కలలాగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కలనైతే 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఈ టమాటాలు మగ్గే సమయంలో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టిన చింతపండులో నుండి గుజ్జుని సెపరేట్ చేసి తీసుకోండి. ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత మీ పులుపుకు తగ్గట్లు వాటర్‌నైతే యాడ్ చేయండి. నేనిక్కడ 1:30 గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ పులుపు కావాలి అంటే ఒక గ్లాస్ తీసుకోండి. లేదంటే మీకు కొంచెం తక్కువ పులుపు కావాలి అనుకుంటే 2 గ్లాస్ వాటర్‌నైతే యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన వెంటనే పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరగనివ్వండి. ఈలోగా మనం టొమాటో రసంలోకి రసం పొడినైతే ప్రిపేర్ చేద్దాం. నేను చేసే టమాటా రసం అంత టేస్ట్‌గా రావడానికి రీజన్ ఏంటంటే, ఈ ఒక్క సీక్రెట్ మసాలా పొడే. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, హాఫ్ కప్ మినపగుండ్లు, హాఫ్ కప్ పచ్చెనపప్పు, 1 కప్పు ధనియాలు, మరొక హాఫ్ కప్ జీలకర్ర, పావు కప్పు మెంతులు, అలాగే మరొక పావు కప్పు మిరియాలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు శనగపప్పు, గుప్పెడు ఎండుమిరపకాయలు, మీ స్పైసీనెస్‌కి తగ్గ విధంగా ఎండుమిర్చినైతే యాడ్ చేయండి. అలాగే కరివేపాకు. ఈ మెజర్‌మెంట్స్‌ని ఫాలో అయ్యి రసం పొడి కనుక ప్రిపేర్ చేస్తే టొమాటో రసం టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అదే విధంగా ఈ రసం పొడిని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే మనం టొమాటో రసం చేసుకునే ప్రతిసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2-3 మంత్స్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు 3-5 మినిట్స్‌లోనే మనం టేస్టీ హోటల్ స్టైల్ టొమాటో రసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి మీద పెట్టుకున్న మూత తీసి టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు బాగా మరిగాయో లేదో చెక్ చేసుకోవాలి. కనీసం 10 మినిట్స్ వరకైనా వాటిని మరిగించాలి. ఇలా 10 మినిట్స్ మరిగించిన తరువాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌నైతే యాడ్ చేయాలి. నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ వరకైతే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయడం వల్ల టొమాటో రసం అనేది కొంచెం పల్చగా ఉంటుంది. అదే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేయడం వల్ల కొంచెం చిక్కగా చాలా బావుంటుంది. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగిచ్చి దానిపైన కొంచెం ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీరను, అదే విధంగా ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వెయ్యండి. ఈ ఉల్లిపాయలనేవి మనం తినబోయే ముందుగా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్ టొమాటో రసం ఎలానో చూసారు కదండీ! మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.